పరిశుద్ధ గ్రంథంలో మనందరికీ ప్రతిరోజు కూడా మీరు ధ్యానం చేసి ఉంటారు. కొన్ని సత్యాలు మనం ధ్యానం చేసుకుందాం. ఎందుకు ఈ క్రిస్మస్ మనం ప్రత్యేకంగా జరుపుకుంటూ ఉన్నాం, ఏమిటి దానివల్ల మనకు వస్తున్నటువంటి ఆశీర్వాదాలు ఏమిటి, లేకపోతే ఈ క్రిస్మస్ను పురస్కరించుకొని బైబిల్లో ఎవరెవరికి ఎలాంటి ఆశీర్వాదాలు కలిగినవి, శుభాలు కలిగినవి, దీవెనలు కలిగినవి అనే సత్యాలు కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. క్రిస్మస్ అంటే దాని అర్థము అందరికీ తెలుసని నేను నమ్ముతూ ఉన్నాను. క్రిస్మస్ అనగా క్రీస్తును ఆరాధించుట. ఎందుకు ఆరాధించాలి? చక్కగా ప్రార్థన చేస్తూ అయ్యా మేము మీ పాదముల చెంత చేరి అనే మాట మనం పలుసార్లుగా విన్నాం సహోదరుల నుండి. చాలా సంతోషం. అంటే మనం ఎక్కడున్నాం? మనం ఆయన పాదాలు. ఏమిటి భూమి? ఏంటి ఆయనకి? పాదపీఠము. హల్లెలూయా. ఈ భూమి పాదపీఠం. నేను మిమ్మల్ని ఎక్కువగా అడగకూడదు, ఎందుకంటే బాగా వాక్యోపదేశము అనుభవజ్ఞులు ఉన్నారు మీ అయ్యగారు. ఎందుకు ఈ మాటలు అడుగుతూ ఉన్నానంటే, ఈ భూమి మీద ఒకానొక కాలంలో దేవుడు సర్వమానవాన్ని కూడా దేవుని మాటకు వ్యతిరేకముగా ఉండుటను బట్టి ఆయన జలప్రలయం ద్వారా తుడిచివేశాడు. అయితే ఒకే ఒక్క కుటుంబాన్ని ఆయన రక్షించాడు. ఆ కుటుంబాన్ని కూడా ఎలాంటి రక్షించబడగలవో అనే సత్యాలు ఆయన నేర్పించాడు. ఈ సత్యాలు మనం తెలుసుకునే ముందు పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానిస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడా, ఈ సమయంలో నా మీదకి నీ ఆత్మను పంపించు. నేను కాదు నా ప్రభువా, మీరే నీ బిడ్డలతో మాట్లాడండి. వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయాన్ని నీ బిడ్డలకు దయచేయి. ఎలాంటి అల్లర్లు, సాతాను శక్తులు, నిద్రావస్థలు, అనాలోచనలు ఈ మందిరములో లేకుండా, మందిరాభరణంలో లేకుండా నీ పరిశుద్ధాత్మ సంచారము మాత్రమే మా మధ్యన ఉంచమని యేసునామములో వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆ విధముగా మరలా మానవాళి లేక నరులు విస్తరించుతున్న కొలది అంత ప్రళయం చూచినప్పటికీ ఆ కుటుంబం నుండి కూడా, వారి సంతానం నుండి కూడా ఎలాంటి మార్పు అనేది లేదు. మరలా దేవుడికి వ్యతిరేకంగా జీవించడం మొదలు పెట్టుకుంటూ వస్తూ ఉన్నారు. దేవుడు వాగ్దానం ఇచ్చాడు, మరలా ఎప్పుడు ఇలాంటిది నేను రానివ్వను. ఆ వాగ్దానాన్ని బట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే, ఎందుకంటే యోహాను సువార్త 3:16 ఎవరు తీనవసరం లేదు, ఎందుకంటే మనకి చిన్నప్పటి నుండి గంటల వాక్యం అది. ఏంటది? దేవుడు లోకమును ఎంత ప్రేమించాడంట? ఎంత చర్చ అంత ఎంత ప్రేమించి ఉంటాడు. దేర్ ఈజ్ నో లిమిట్స్ అంట. ఆయన ప్రేమకు హద్దులు అనేవి. దానిని బట్టి ఆయన చేసిన పని ఏమిటంటే, న్యాయాధిపతులను ఏర్పాటు చేశాడు ప్రజలకు బోధించమని, రాజులను ఏర్పాటు చేశాడు నా ప్రజలు ఈ విధంగా ఉండాలి, ఆ విధంగా పరిపాలన చేయమని, ప్రవక్తను పంపించాడు జరగబోయే విషయాలు తెలియచేయడానికి. అయినప్పటికీ ప్రజల్లో మార్పు అనేది, ఎక్కడైతే పాపము ప్రారంభమైనదో మరలా ఆ విధముగానే పరిశుద్ధుడి లోకానికి రావటానికి దేవుడు చక్కని ఒక ప్రణాళిక రూపొందించాడు. మనందరికీ తెలుసు, ఒక స్త్రీ ద్వారా ఈ లోకంలోనికి మరి పాపము వచ్చినదని. మరి సంతానము మనం ఆలోచన చేస్తే స్త్రీ సంతానము అని ఒకసారి చెప్పుకుందాం. ఆదికాండము 3వ అధ్యాయము 14-15 వచనాలు చూద్దాం. ఆదికాండము నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోను భూజంతువులన్నిటిలోను నీవు శపింపబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేస్తుందని. ఎవరి సంతానం ఇది? స్త్రీ సంతానము
సర్ప సంతానం. అంతేనా? అందుకని మనం ఈ రోజును కూడా అంటే ఈ నెల రోజులు మీరు ధ్యానం చేసుకుని ఉంటారు. గుడ్రాలుగా ఉన్న వారిని దేవుడు మరలా సంతానం కలిగి చేసేవారుగా చేసి ఓ ప్రవక్తను మరలా పంపిస్తున్నాడు. ఆయన ఏమని చెప్తున్నాడంటే, సర్ప సంతానమా. ఎవరు సంతానం? ఆ విధముగా పాపము స్త్రీ ద్వారా వచ్చింది కాబట్టి గలతీ 4:4-5 తర్వాత చదవండి. సమయాన్ని బట్టి నేను అవన్నీ చదివించట్లేదు. మరల యేసయ్య ఈ లోకానికి రావడానికి కూడా ఎలా చేశాడంటే, 1 స్త్రీ సంతానము, 2 అబ్రహాము సంతానము. ఆదికాండము 22:18 చూస్తే, నీ సంతానమును ఇసుక రేణుల వలె నేను విస్తరింప చేస్తాను అన్నాడు. అది తర్వాత 2 సమూయేలు గ్రంథము 7:12-16 చూస్తే 16 ఒకసారి చూద్దాం. 2 సమూయేలు గ్రంథము నీ మట్టుకును నీ సంతానమును నీ రాజ్యమును ఎలాగునంటది? నిత్యము. ఎవరి మాటలు ఇవి? దేవుని మాటలు. ఎవరితో చెప్తున్నాడు? ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ మాటలు అని అంటే, దావీదుతో మాట్లాడుతూ. నీ సంతానం అనేది ఎప్పుడు కూడా స్థిరపరచబడుతుంది అనే మాట మనం చదువుకుంటూ ఉన్నాం. రెండవదిగా చూస్తే తరములు. ఏమిటి? ఎన్ని తరాలయా? ఏంటి తరానికి అర్థం ఏమిటి అని అంటే, మనం ఒక వ్యక్తి ఈ ఊర్లో ఉన్నాడు అనుకోండి, ఆ ఒక ఇంటి పేరు కలిగిన వారు, ఆయన వారి తండ్రి గారి తండ్రి అంటే తాతలు ముత్తాతలు, ఈ విధంగా చూసుకుంటే తరాలు మనం లెక్కేసుకుంటూ ఉంటాం. అదే విధముగా పరిశుద్ధ గ్రంథంలో కూడా అబ్రహాము నుండి దావీదు వరకు ఎన్ని తరాలని ఉంది? మత్తయి సువార్త 1:17 చూస్తే 17 అన్ని కూడా మనకి వివరంగా ఉన్నాయి. అబ్రహాము నుండి దావీదు వరకు 14 తరములు. దావీదు మొదలుకొని యూదులు బబులోను కొనుక్కోబడిన కాలము 14 తరములు. బబులోను కొనుక్కోబడినది మొదలుకొని క్రీస్తు వరకు ఎన్ని తరములు? మొత్తం ఎన్ని తరాలైంది? 42 తరాలు. చాలా వందనాలు. ఎన్ని తరాలు అంటే, ఇన్ని తరాలు ఏ విధంగా ఉన్నారంటే, దేవుని మాటను ధిక్కరించే ప్రజలుగా ఉన్నారు. వేమూరు గ్రామంలో కూడా అనేక మందిరాల్లో, మరి విశేషముగా రక్షణ సైన్య ప్రార్థనా మందిరములు ఎన్నో విధాలుగా ఎన్నో సంవత్సరాల నుండి, యేసయ్య పుట్టి ఎంతకాలం? 2000 ఎన్నో సంవత్సరం జరుపుకుంటున్నాం? 2025వ సంవత్సరం పుట్టుక జరుపుకుంటున్నాం. అంటే ఈ రోజు పుట్టాడని కదా. 2025 సంవత్సరాల క్రితం పుట్టితే, ఆ తర్వాత కొంతమందికి ఇప్పుడు 100 సంవత్సరాలు ఉండొచ్చు, 80 ఉండొచ్చు, 70 ఉండొచ్చు, 50 ఉండొచ్చు, 1 నుండి మొదలుకొని జీవించేవారుగా ఉండవచ్చు. వారందరమైన మనము ఈ 2025వ సంవత్సరంలో ఆయన పుట్టుక వేడుక జరుపుకుంటున్నాం. అలాంటి ఆయుస్సు ఆరోగ్యం ఇచ్చిన దేవునికి మనం ఏం చెల్లించాలి? అందులో చెప్తాం ఒకసారి. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. తరతరాల నుండి, అందుకని పాట కూడా పాడుతూ ఉంటారు, తరతరాలలో ఎవరంటే ఆయన మనల్ని నడిపించే గొప్ప దేవుడిగా ఉన్నాడు. మూడవదిగా చూసినట్లయితే ఆశ్చర్యం. ఏమిటి ఆ ఆశ్చర్యం అని ఆలోచన చేస్తే, మత్తయి సువార్త 1:16 ఒకసారి చూద్దాం. మరియ భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. మీరు 1వ నుండి ఇప్పుడు చదవబడిన వరకు చదవండి. అందరు ఎవరు కన్నట్టు ఉంటుంది అక్కడ? ఎవరు కన్నట్టుగా రాయబడింది? 1-2 చదువుతారు ఎవరైనా? చెప్పండి. ఎవరు కన్నారమ్మా? అబ్రహాము ఇస్సాకును కనెను. ఇస్సాకు యాకోబు. అంటే ఎవరు కన్నట్టుగా రాస్తున్నారు ఇక్కడ?
పురుషులు కన్నట్టుగా రాస్తున్నారు. అంతేనా అక్కడ రాయబడి ఉన్న మాటలు? ఎందుకని పురుషుడు కన్నట్టుగా రాస్తూ ఉన్నారు అక్కడ అని అంటే, వీరందరూ కూడా భార్య భర్తలు మరి జీవించిన విధానాన్ని బట్టి పురుషుల పేర్లు రాశారు, కానీ స్త్రీ పేరు ఎక్కడా. కానీ ఇక్కడ మాత్రం ఏమంటాడంటే ఈ వచనంలో, మనం చదువుకున్న వచనంలో మత్తయి సువార్త 1వ అధ్యాయం 16వ వచనంలో, ఆమె యందు, ఎవరు ఆమె? మరియా. అక్కడ స్త్రీ ఏమో పాపం తీసుకొని వచ్చింది, ఇక్కడ ఈ స్త్రీని దేవుడు ఎంపిక చేసుకొని ఏ విధంగా ఆమె ఏంటి మనకు ఆశ్చర్యం అని ఆలోచన చేస్తే పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ఎందుకు ఇవన్నీ చేస్తూ ఉన్నారంటే మరలా జ్ఞాపకం చేస్తున్నాను, ఏ మనిషి కూడా నశించిపోవడం దేవునికి ఇష్టం లేనే. అందుకని ప్రతివాడు విశ్వాసం ఉంచు, ప్రతివాడు నశింపక ఏం పొందినట్లంట? నిత్య జీవం పొందినట్లు ఆయన మనకు గిఫ్ట్, ఒక దేవుని గొప్ప బహుమానముగా మనకి ఈ క్రిస్మస్ రోజున అందించి ఉన్నాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత ఆశ్చర్యమో. మరి అదే విధంగా యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం, దానికి కూడా బైబిల్ దీని అవసరం లేదు కదా, ఈ నెల రోజులు ధ్యానం చేసుకుంటారు. ఏముంది అక్కడే? ఏలయనగా మనకు శిశువు పుట్టాను, మన కుమారుడు అనుగ్రహించబడాను, ఆయన భుజము మీద ఏముంటుందంటే, ఒక అతను ఈ విధంగానే యూదుల రాజు పుట్టాడంటే, నేను ఎక్కడుంటే వచ్చి మీ పిల్లలు ఇవన్నీ ప్రదర్శన చేసి ఉంటారు. నేను ఇక్కడ రాజునుండగా మరి ఒక రాజా అని అంటారు. ఈ లోక సంబంధమైనటువంటి రాజు కాదు, నిత్య జీవాన్ని అనుగ్రహించే రాజు. అందుకని ఇక్కడ రాయబడిన మాటలు యెషయా గ్రంథంలో 9వ అధ్యాయం 6వ తర్వాత చెప్పండి. అది మధ్య ఆయన ఎలాంటి వాడంట? ఆయన పుట్టికే ఒక ఆశ్చర్యం. ఎలా ఆశ్చర్యం? వారిద్దరు ఏకము కాక మునుపు మరియా గర్భవతి. యేసేపు నీవు భయపడవు. దేని వల్ల మరియ గర్భం ధరించింది అని అంటే పరిశుద్ధాత్మ వల్ల. ఎంత గొప్ప అద్భుతం, ఎంత గొప్ప ఆశ్చర్యం. అందుకని అక్కడ ఏమంటారంటే ఆశ్చర్యకరుడు కదా, ఆయన ఎంతో ఆశ్చర్యకరుడు. ఆ మాటలోకి నేను మళ్ళా వస్తాను. అంతేకాకుండా ఆయన ఏమిటి ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే ఈయన పుట్టుకలో లూకాసు సువార్త 2వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చూద్దాం. లూకాసు సువార్త 2వ అధ్యాయము 18వ వచనం. ఏం చేశారంట వాళ్ళు? మనం ఎంతమంది ఆశ్చర్యపడుతున్నాం నాకైతే తెలియదు. ఆయన పుట్టుకను గురించి క్రిస్మస్ వస్తుంది, 24లో పాల్గొన్నాం, 25లో కూడా పాల్గొన్నాం, అటు వెళ్ళిపోయింది. మళ్ళా కొంతమంది అయితే 2026 క్రిస్మస్కి దేవుని మందిరానికి వచ్చేవారు కూడా ఉంటారు. దేవుడు నీకు నాకు ఆశనిచ్చి ఆరోగ్యాన్నిచ్చి ఎందుకయ్యా జీవింపు చేస్తున్నాడంటే, నేను నా కృప చూపుతున్నాను కాబట్టి మీరు నా మందిరములోనికి వచ్చి నన్ను ఆరాధించాలి. కానీ ప్రజలు ఏ విధంగా ఉన్నారు ఆయన అంటే, ఆదికాండము 6వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చూద్దాం. ఆదికాండము 6వ. భూలోకమును దేవుడు చూచాడంట. అది ఏ విధంగా ఉంది? అది చెడిపోయి ఉండేను. భూలోకము బలత్కారంతో నిండి ఉంది. ఇంకా ఏంటంటే ఈ భూలోకం అంటే దేవుడు చూసినప్పుడు దేవుని సన్నిధి కూడా చెడిపోయి ఉంది. మరలా ఆ విధంగా ఉండకూడదని ఆయన చేసిన గొప్ప ఆశ్చర్యమైన కార్యం ఏంటంటే, లోక రక్షకుని ఆ వార్త తెలిసినప్పుడు గొర్రెల కాపర్లు కూడా ఆశ్చర్యపడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చాలా సంతోషం. ఈ రోజున క్రిస్మస్ పండుగ అంటూ ఉన్నాం. ఏమిటి నిజమైన క్రిస్మస్ ఏమిటి అని మనం ఆలోచన చేస్తే,
ఒక వ్యక్తి ఎంతో కాలం నుండి మెస్సియ వస్తాడు, యేసయ్య వస్తాడు అని ఎదురు చూస్తూ ఆయన గొప్ప పండుగ చేసుకుంటూ ఉన్నాడు. లూకాసు వార్త 2వ అధ్యాయం 32వ వచనం మనం చదివినట్లయితే, ఎప్పటి నుండో వేచి ఉన్నాడు ఆయన. చదవమ్మా. సమాధానంతో నీ దాసుని పోలిస్తున్నావు, అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ. అక్కడ అదే విధంగా ఎవరు బైబిల్ తీయకుండా లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనం చెప్పండి ఎవరైనా. దావీదు పట్టణమందు ఎప్పుడు పుట్టాడంట? ఎప్పుడంట? ఇది వరకు పల్లెటూరులో ఏదైనా చిన్న చిన్న దుకాణాలు పెడితే కొన్ని అట్లే ఏలాడుతూ ఉండేవి, లేదా పలకలు ఏలాడు తీసి ఒక మాట రాస్తూ ఉండేవారు. పెద్ద తరాలకు తెలుసు. చెబుతారు ఎవరైనా మీరు ఏమని రాసేవాళ్ళు అక్కడ? ఒక కొట్టు దగ్గరికి వెళ్తే అప్పు రేపు అని రాశారు. అప్పు రేపు ఎప్పుడు వస్తుంది? అది నువ్వు ఏ రోజైనా అది రేపుగానే ఉంటుంది. అంటే రేపు అనే దానికి రూపు లేదు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు. ఇక్కడ ఈ వృద్ధాప్యంలో ఉన్న ఈ సుబేను ఏమంటున్నాడంటే, నాదా నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. హల్లెలూయా. ఎంతమంది మీ ఉదయకాల సమయంలో ఈ క్రిస్మస్ దినాన ఆ రక్షకుడిని మన హృదయాల్లో జన్మింప చేసుకొని, అయ్యా నీ సన్నిధికి వచ్చి నేను కూడా కన్నులారా నీ వెలుతురును, నీ కాంతిని, నీ మహిమను నేను చూస్తూ ఉన్నాను. అట్టి విశ్వాసంతో మనం ఉంటూ ఉన్నాం. ఇక్కడ సిమియోను ఆ విధమైనటువంటి విశ్వాసంతో ఎదురు చూస్తూ ఉన్నాడు. తర్వాత మరి ఒకరు కూడా మంచి క్రిస్మస్ చేశారు. ఎవరైనంటే జ్ఞానుల గురించి మనకి బాగా తెలుసు. మత్తయి సువార్త 2:9 నుండి 11 చూస్తే ఎలా వారు క్రిస్మస్ చేశారయ్యా అని అంటే, అక్కడ రాయబడి ఉన్న మాటలు ఏమిటంటే, రాజు మాట విని బయలుదేరి పోతుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూసిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటుకి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచాను. చాలు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ నక్షత్రం ఎక్కడి దాకా నడిపిస్తూ ఉంది? ఎక్కడైతే యేసయ్య జన్మించాడో. అంటే దేవుడు, ఒకసారి ఆలోచన చేద్దాం. సమయాన్ని బట్టి నేను అంత వివరించట్లేదు, కానీ ప్రకృతిలో ఏది చేసినా దేని ద్వారా చేశాడు ఆయన? ఆయన మాట ద్వారా. ఆకాశము కలుగునుగా కంటే కలిగింది, ఆకాశంలో నక్షత్రములు కలుగునుగా కంటే పగటికి పగలు, రాత్రికి రాత్రి, ఏది కావాలో దేవుడు సూర్య చంద్రులను కూడా అనుగ్రహించాడు. మనం ఒక్కసారి మత్తయి సువార్తలో 2వ అధ్యాయంలో 2వ వచనంలో మనం చూస్తే అక్కడ రాయబడి ఉన్న మాట, పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి. నెమ్మది చదవమ్మ. అక్కడ తూర్పు దిక్కున ఎవరి నక్షత్రం అది? అంతకుముందు నక్షత్రాలు చూస్తూ ఉన్నారు, అది ప్రత్యేకంగా కనిపించలా. ఇప్పుడు ఇది ప్రత్యేకంగా కనిపిస్తూ ఉన్నది. ఎందుకనంటే అక్కడ రాయబడి ఉన్న మాట ఏంటంటే, ఈ జ్ఞానులు, పరిశోధకులు వీరు చెప్తున్న మాట ఏంటంటే, అయ్యా తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం, యాకోబులో నక్షత్రము ఉదయించును. ఆ నక్షత్రాన్ని వారు చూడగలిగారు. ఆ వెలుగును వారు చూచి ఇది మార్గాన్ని చూపిస్తుంది యేసయ్యని నమ్మారు. మనము చక్కగా అలంకరణ బయట కూడా చూస్తే ఎక్కడ చూసినా, ఏ గ్రామంలో చూసినా పెద్ద పెద్ద నక్షత్రాలు, స్టార్లు అన్ని కూడా ఆయన కోరిక ఏమిటంటే, నువ్వు ఒక పెద్ద నక్షత్రముగా ఉండాలి. నీవు కాంతిని వెదజల్లుచు, ఎక్కడైతే కాంతి లేదో, ఎక్కడైతే వెలుగు లేదో, ఇంకా ఎవరైతే సిమియోను చెప్పినట్టు అయ్యా నీ రక్షణ ఇంతవరకు చూడని వారిగా ఉన్నారో, నీవు అలాంటి గొప్ప స్టార్గా ఉండి ఆ విధముగా చూపించినప్పుడు అప్పుడు నిజమైన క్రిస్మస్ ను చూసినట్టు. స్టార్కి ఎన్ని కోణాలు ఉంటాయి చెబుతారా?
5 కోణాలు ఉంటాయి. చక్కగా చెప్పుకుంటారు అనుకుంటున్నాను నేను. ఏంటి ఆ 5 కోణాలకి ఎలా మనం దాన్ని అర్థం చేసుకోవచ్చు అంటే, మొట్టమొదటి ఒక కోణం చూస్తే యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఆశ్చర్యకరుడైన, రెండవదిగా చూస్తే ఆలోచనకర్త, మూడవది బలవంతుడైన దేవుడు, 4 నిత్యుడకు తండ్రి, సమాధాన కర్త. అంటే ఆశ్చర్య క్రియ నీ జీవితంలో నీవు అనుభవించాలి అని అంటే నీవు కూడా నక్షత్రంలో ఒక కోణంలాగా నీ ప్రతి పరిస్థితిని పరిష్కరించుకోగల ఆలోచన అది ఎప్పుడంటే ఆయన వాగ్దానాలు నువ్వు పొందినప్పుడు, ఆయన ప్రవచనాలు నువ్వు నమ్మినప్పుడు, ఆ విధముగా దేవుడు అది నీకు దొరికే విధముగా చేస్తాడు. నీ బలహీన సమయంలో ఆయనే నీ బలం. నిత్యము నీకైన తండ్రిగా ఉంటాడు. నీ జీవితం అంతా కూడా సమాధానమే. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు కూడా ఎప్పుడు ఆయన శుభమని చెప్తూ ఉన్నాడంటే, నీకు శుభము కలుగును గాక, నీ ప్రార్థన వినబడి. అంతేనా బైబిల్లో మాట? నేను కొత్తగా చెబుతున్నాను. ఎప్పుడు శుభమో అని దోత చెబుతూ ఉన్నది, నీ ప్రార్థన విజ్ఞాపనలు ఎక్కడికి చేరినవి? మనం చేసే జాగ్రత్తగా చాలా. అప్పుడు దేవుడు నీవు ఏమి అడుగుతావో, అయ్యగారు మాట అన్నారు, ప్రార్థన అందరూ మోకరించండి, ప్రార్థించండి. నువ్వు ఎప్పుడైతే మోకరించి ప్రార్థనలో ఉంటావో, నువ్వు నిజముగా విధముగా నమ్మినట్లయితే, నేను కూడా అడిగాను మిమ్మల్ని, పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు నీ కోరికని సిద్ధింప చేయడానికి, నేను దర్శించడానికి నీ దగ్గరకు వస్తా. ఆ నమ్మిక నీకుందా? నువ్వేమైతే ఉద్దేశంతో వచ్చావో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చే గొప్ప దేవుడిగా ఉన్నాడు. అందుకని వృద్ధాప్యంలో ఉన్న జకర్యా, ఎలిజబెత్ చాలా వృద్ధులు. అక్కడ వాళ్ళకే ఆశ్చర్యం ఉంది, ఇది ఎట్ట సాధ్యమయ్యా అని అంటే, నీ ప్రార్థనా విజ్ఞాపనలు ఎక్కడ చేరినవి? దేవుడి సన్నిధి. జకర్యా, నీవు భయపడు. ఈ లోకంలో అనేకములైన భయాలు మనం చూస్తూ ఉంటాం. దేనికి భయపడిన అవసరం లేదు. అదేవిధంగా మరియ విషయంలో కూడా, మరియా నీవు భయపడక, లూకా 1:30 మనం చూడగలం. యోసేపు విషయంలో కూడా, యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకుంటకు భయపడవు. మరి గొర్రెల కాపుల విషయంలో కూడా మనం చూస్తే, లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనంలో అక్కడ రాయబడి ఉన్న మాట ఏమిటంటే, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ఎవరికమ్మా? అందరూ వినాలి. ఇది ఒక్క డీసీ గారికో, లేకపోతే ఐ గారికో, సంఘ పెద్దలకో, గృహ సమితి సంఘ పెద్దలకో అని కాదు. ఇక్కడ ఎవరికంటే, ఇదిగో ప్రజలందరికీ, ఆయన ఇచ్చేది ప్రజలందరికీ శుభవర్తమానమే, ఆశీర్వాదకరమైన మాటలే, దీవెనకరమైన మాటలే. అందుకని అక్కడ ఏమన్నాడంటే, ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానం. ఏమిటి ఆ సువార్తమానం అంటే, నేడు దావీదు పట్టణమందు రక్షకుడు. అంతే, మీ అని చెప్పటమే, మా నాన్న ఎప్పుడు అనుకోవద్దు, ఎందుకంటే అది వెళ్ళిపోయింది. ఎప్పుడు కూడా ఆయన నా కొరకు జన్మించాడు. ఆయన మన కొరకు జన్మిస్తే ఆ టైంలో గొర్రెలు కాపరులు వెలుగును చూసి ఏ విధంగా ఆశ్చర్యపోయారు, ఆ మహిమను చూశారు. నీవును ఆ మహిమను చూడగలవు. అంతేకాకుండా ఏ విషయంలో కూడా నీవు భయపడవు. మనందరం తెలుసు, గొర్రెలు ఎక్కడ అరణ్యంలో కాసుకుంటారు, చీకటిలో కాసుకుంటారు. ఈ దూతకు వచ్చిన వెంటనే చీకటి ఆరిపోయింది. వారు అందుకనే అంటే ఆ వెలుగుని ఎప్పుడు చూడలేవా? మనం కూడా చూడని వెలుగును, దేవుని వెలుగును చూసే బిడ్డలుగా ఉన్నప్పుడు అది నిజమైన క్రిస్మస్. ఆ విధముగా నువ్వు జరుపుకుంటున్నప్పుడు వాళ్ళైతే భయపడ్డారు, కానీ దేవుడు ఈ ఉదయకాల సమయంలో క్రిస్మస్ రోజున నీకు ఏమో వాగ్దానం ఇస్తున్నాడంటే, యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. నేను వాక్యాన్ని ముగించుకోవచ్చు ఉన్నాను. యెషయా గ్రంథము
41వ అధ్యాయము 10వ వచనం. భూదిగంతముల నుండి ఆ. నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, ఉమ్. నీవు నా దాసుడవనియు ఉమ్. నేను నిన్ను ఏర్పరచుకుంటున్నానియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. నీకు తోడై ఉన్నాను. ఓ ప్రజలారా, ఈ క్రిస్మస్ రోజున దేవుడు నీతో వాగ్దానం చేస్తున్నాడు. ఆ కాలంలో ఎంతో మందికి భయపడవద్దు. జకర్యా నువ్వు భయపడవద్దు, మరియా నువ్వు భయపడవద్దు. ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రభు చిత్తాన్ని బట్టి జరుగుతుండవు కాబట్టి. ఓ వేమూరు ప్రజలారా, మీరు తోడై ఉన్నాను. ఏమని చెబుతున్నాడు ఆయన? నేను మీకు తోడై ఉన్నాను. సొంత తల్లిదండ్రులు కూడా, లేకపోతే సొంత బిడ్డలు కూడా ఈ మధ్య యూట్యూబ్ లాంటిలో చూస్తూ ఉన్నాం. తల్లిదండ్రులను బీభత్సంగా కొట్టి దూరంగా పెట్టేస్తున్న బిడ్డలు కూడా ఉన్నారు. కానీ మన దేవుడు ఏమని చెబుతున్నానంటే, నేను నీకు తోడై ఉన్నాను. తర్వాత భయపడవద్దు. ఏ విషయంలో భయపడవద్దు. దీర్ఘకాల వ్యాధుల, అనుకోని సమస్యల, నష్టాల, వ్యాపారాల నష్టాల, ఉద్యోగం రావట్లేదని భయమా, లేదా ప్రయాణం చేస్తుంటే భయముందా? నిన్ను కాపాడువాడు కునుకడు. కాబట్టి నువ్వు భయపడవలసిన అవసరం లేదు. తర్వాత భయపడకుము, ఆ. నేను నీ దేవుడినై ఉన్నాను. నేనెవరినై ఉన్నాను? నీ దేవుడినై ఉన్నాను. నేను నీ దేవుడినై ఉన్నాను. నమ్మిన వారు హండ్లో చెబుదాం ఒకసారి. ఆయన ఎవరై ఉన్నాడు? మనకి మన దేవుడై ఉన్నాడు. తర్వాత దిగులు పడకుము, నువ్వు ఏ విషయంలో దిగులు పడవద్దు. బిడ్డలు చదవట్లేదడా, చదివిన ఉద్యోగాలు రావట్లేదడా, బిడ్డలు ఎదిగారడా, లేకపోతే వారికి వివాహములు కావట్లేదడా, లేకపోతే వివాహాలని సంతానం కలగలేదడా, ఇప్పుడే తెలుసుకున్నా. దిగులు పడకుము. అక్కడ వృద్ధాప్యంలో ఉన్న జకర్యా ఎలిజబెత్ను జ్ఞాపకం చేసుకున్న దేవుడు యవన కాలంలో ఉన్న మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోడా? భయపడకం, దిగులు పడకం. ఇంకో మాట ఏమంటాడంటే, నీకు సహాయం చేయవాడను, నీకు సహాయము చేయువాడు, సదాదు కొనువాడు ఆయనే. నీకు సహాయము సదాదు. హల్లెలూయా. కాబట్టి ఏ విషయంలోనైనా ఆయన నీకు సహాయం చేస్తాడు. ఆయన నీ ప్రార్థనలు విని, బైబిల్లో ఎంతో మందిని నెల రోజులు ధ్యానం చేసుకుని ఉంటాడు. ఈ రోజున కూడా ఊరిని మీకు వారిని జ్ఞాపకం తెచ్చాను. మనం ఏ విషయంలో ఎందుకంటే ఆయన ఏం వాగ్దానం ఇస్తున్నానంటే, నేను మీ దేవుడినై ఉన్నాను, నేను నిన్ను బలపడుతున్నాను, నీకు సహాయం చేస్తాను, నీకు దిగులు పడవద్దు. ఈ క్రిస్మస్ రోజున ఆయన ఇస్తున్న వాగ్దానం. ఈ మాటలను బట్టి దేవుడు మనందరిని కూడా దీవించి ఈ సంతోష క్రిస్మస్ రోజున మీకు సంతోషాన్ని, ఆనందాన్ని, సమాధానాన్ని అనుగ్రహించునుగాక. DDWM గారు కొంత అనారోగ్య పరిస్థితి వలన రాలేకపోయి ఉన్నారు. మీరు అందరూ ప్రార్థన చేసి ఉన్నారని నేను నమ్ముతున్నాను. కొంచెం కోలుకుంటూ ఉన్నది. అయితే మీకు క్రిస్మస్ శుభాలు పంపించారు. నన్ను ఈ విధముగా స్వీకరించి మంచిగా మరి వాక్యం చెప్పడానికి అవకాశం ఇచ్చినటువంటి అయ్యగారికి, అమ్మగారికి, సంఘ పెద్దల సంఘానికి కూడా మరి ఒకసారి నా వందనాలు. నాకు ఇచ్చిన మంచి వర్షాలను బట్టి కూడా అయ్యగారికి నా ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. దేవుడు మన అందరిని దీవించును గాక. ఒకసారి హ్యాపీ క్రిస్మస్ చెబుదామా? హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. విష్ యూ హ్యాపీ క్రిస్మస్ అండ్ కమింగ్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. మంచిదండి, మంచి సందేశాన్ని మా సంఘానికి ఇచ్చారు. అందరి బట్టి సంఘపక్షంగా, మా కుటుంబపక్షంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దేవుడు మీరు దీవించి, అమ్మగారి మంచి ఆరోగ్యం ఇచ్చి, వాళ్ళని సేవలు పడుకోవాలని మీకు, మీ కుటుంబానికి ఈ శుభాలు కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుని, మా తండ్రి మీ పాదములకు వందనాలు. ఉదయకాలంలో దైవజనులు కన్నయ్య గారు మాతో ఉండి మంచి వర్తమానం ఇచ్చారు. వారిచ్చే వర్తమానం బట్టి మీకు వందనాలయ్యా. ఈ ఉదయకాలం విన్న ప్రతి ఒక్కరు ఈ మాటకు లోబడి, ఈ మాట విని మీరు చేర్చుకొని సంతోషపడుతులకు సహాయం చేయండి. ఈరోజు మాతో మహిమ పొందుకొనమని యేసు వారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. కూర్చోండి.